బీఫప్ చేయడం జరిగింది. దాన్ని కూడా వివరించారు. అలాగే ఏ విధంగా అయితే దాడులు కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ కాశ్మీర్లో ఏ విధంగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా తగ్గుముఖం పట్టినాయి అనేవి కూడా వివరించడం జరిగింది. వీటన్నిటితో పాటు సెక్యూరిటీ ఫోర్సెస్ ఏ విధంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఎదుర్కోవటానికి ఏ విధమైన చర్యలు ప్రతిచర్యలు చేస్తూ ఉన్నవి, ఏదైతే ఈ సపరేటిస్ట్ సంస్థలు ఉన్నాయో వాటిని గడిచిన 4-5 సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా వాటిని ఒకటొకటిగా న్యూట్రల్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇలా అన్ని విషయాలు కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో వివరించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒకటే చెప్పాం, మేము కేంద్ర ప్రభుత్వం టెర్రరిజం పైన, నేషనల్ సెక్యూరిటీ పైన ఎంత దూరం వెళ్ళినా మేము ఎప్పుడూ కూడా వాటిని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ విషయానికి వచ్చినప్పుడు దీనికి ఏ విధంగా కూడా రాజకీయాలు అనేది ఎటువంటివి కూడా తావు లేవు అనేది ఈరోజు ప్రతి ఒక్క పార్టీ, అఖిలపక్షంలో పాల్గొన్న ప్రతి ఒక్క పార్టీ కూడా చెప్పింది.